హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయం వచ్చిన ప్రోమోని రివ్యూ చేయమని కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయండి. జనరల్గా అవి నామినేషన్లో భాగమే కదా, ఎందుకులే అనుకున్నా, ఆల్రెడీ అయిపోయింది కదా. కాబట్టి వాళ్ళు రివ్యూ చేయమంది కొంతమంది. సో చాలామంది మణికంఠని నామినేషన్ చేసిన టార్గెట్ అనిపించింది. యష్మిని ఇంతమంది నామినేట్ చేస్తే ఎందుకు టార్గెట్ కాదు, సో టార్గెట్ యష్మి అని ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రోమో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమోని చూస్తే గంగ వచ్చి విష్ణువుని వేసింది, అసలు ఏం ఆడుతున్నావు ఏంటి అన్నట్టు. సో అది పక్కన పెడదాం. గంగవ్వకి డిపెండ్ చేసుకోలేరు గంగవ్వ ఎవరినన్నా వేసిన. ఎందుకు ఎందుకు వచ్చిన బాధ గంగవ్వ పాయింట్లకి మనం డిపెండ్ చేసుకొని మళ్ళీ ఆమెను ఏదన్నా అంటే మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి. సో గంగవ్వని ఒక పాజిటివ్ వేలోనే చూస్తారు ఎవరైనా. ఆమెకున్న అడ్వాంటేజ్ అది. ఓకే రైట్. ఇక్కడ రోహిణికి వచ్చేసరికి రోహిణి ఏమంటుందంటే, ఇక్కడ చూడండి మీరు, యష్మికి చాలామంది వేశారుగా, యష్మికి సింపతి రావాలిగా. అరే యష్మి నిన్ను టార్గెట్ చేశారని చర్చ జరగాలిగా, జరగల. కానీ ఒకే ఒక్క నామినేషన్ టేస్టీ తేజ మణికంఠకి వేస్తే యష్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంటది కదా. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు అంటే యష్మి ఎంత తెలివిగా, చాలామంది ఏమనుకుంటారంటే యష్మి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటారు. కానీ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ ముసుగులో యష్మి చేసే కొన్ని పనులు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు మీకు. నేను ఆల్రెడీ చెప్పున్నా, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో, ఈ పర్టికులర్ ప్రోమోలో. హరితేజ గారు సూపర్ పాయింట్స్ అని నేను ఎందుకు చెప్పానంటే సో నువ్వు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఒకరి విషయంలో ఒకలాగా డెసిషన్స్ తీసుకుంటావు అంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది మనకి. ప్రూవ్ అయినా కానీ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ అసలు మణికంఠ ఫ్యాక్టర్ పక్కన పెట్టేసాయి. నబిల్ పృథ్వీ మ్యాటరే చూసుకుందాం. నబిల్ పృథ్వీ మ్యాటర్లో ఆ మెంటాలిటీ ఎలా ఉంది. సో పృథ్వీతో డిస్కషన్ అయ్యింది, నువ్వు ఎలిజిబుల్ కాదురా, నేను ఎలిజిబుల్ అని. పృథ్వీ ఏమంటాడు, అసలు నువ్వు ఎలిజిబుల్ కాదు, నేను ఎలిజిబుల్ అంటాడు ఒక గేమ్లో చీప్గా. ఆ మాట అంటానే కొంతమందితో పోల్చి యష్మిని అంటాడు, అట్లీస్ట్ సీత ఉన్నప్పుడు హౌస్ ఏదైతే హార్మోని ఉందో అలాగా కూడా ఉండదు, నువ్వు ఉంటే నువ్వు ఆల్రెడీ చీఫ్గా చేసినప్పుడు ఎంత ఫ్లాప్ అయ్యావో చూసావు అని మాటలు సారుతాడు పృథ్వీ. అంటే యాక్చువల్గా బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే తననంది కదా యష్మి, తను అన్నప్పుడు తను అన్నారుగా, అలా అనేస్తాడు. ఏడ్ చేశాక సో యాక్చువల్గా అయితే యష్మి క్యారెక్టర్ అంటే యష్మి బిహేవియర్ కానీ చూస్తే, ఒక వ్యక్తి తను ఏదన్నా అన్నప్పుడు వాళ్ళ మీద విపరీతమైన కోపం పెట్టుకుంటుంది, ఇన్స్టెంట్గా కోపం వస్తుంది ఆ అమ్మాయికి. సో అది క్యారీ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, యష్మికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నిఖిల్ పృథ్వీ ఎవరు బెస్ట్ అంటే నిఖిల్ వైపు మాట్లాడుద్ది. నిఖిల్ పృథ్వీ ప్రేరణ ఈ ముగ్గురులో ఇద్దరిని చూజ్ చేసుకోమంటే ప్రేరణని పక్కన పెట్టి నిఖిల్ పృథ్వీ గురించి మాట్లాడింది. పృథ్వీ ప్రేరణ అంటే పృథ్వీ గురించి మాట్లాడింది. ఇట్లా ఉంటాయి అనమాట ఆ ఈక్వేషన్స్. హరితేజ్ ఎగ్జాక్ట్గా చెప్పాలనుకున్న పాయింట్ అదే. సో కొంతమందికి స్పెషల్ ఇస్తావు, కొంతమందికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు అన్న నీ విషయంలో ఇది ఎందుకు కరెక్ట్ అంటే, సో ఇక్కడ చూడండి, నువ్వా నేనా అన్నప్పుడు నేను గెలవాలనుకుంటుంది, నువ్వా మణికంఠ అంటే ఇప్పుడు ఆ తర్వాత నువ్వా మణికంఠ అన్నప్పుడు నేనే గెలవాలనుకుంటుంది యష్మి ఎవరి విషయంలోనైనా ఆమె గెలవాలనుకుంటుంది. ఇక్కడ పృథ్వీతో అంత గొడవ అయినప్పుడు బయటకు వచ్చాక పృథ్వీ ఉండాలని కోరుకుంటుంది. ఏది ఆ పప్పీస్ టాస్క్లో, సారీ ఆ ఐఆమ్ మెగా చీఫ్ టాస్క్లో నబీల్ గెలిస్తే నిజంగా ఆమె చెప్పిన రీజన్, నేను జస్ట్ ఇంగ్లీష్ రాదని బాధపడ్డాను అనే విషయంలో నిజంగా అలా అనిపించిందా? ఓకే, లేకపోతే ఆమె రియల్ సెన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె రియల్ సెన్స్ ఎందుకు బాధపడింది, ఎందుకు ఏడ్చింది. పృథ్వీ గెలవలేదని ఏడ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ దానికి ముందు గొడవ ఉంటుంది. పృథ్వీతో గొడవ ఉన్నా కానీ పృథ్వీ గెలవాలని కోరుకుంది. ఎందుకని, పృథ్వీ నవీన్లో పృథ్వీ అంటే ఎక్కువ. సో ఈ కైండ్ ఆఫ్ ఏం గేమ్ అది. ఇప్పుడు రోహిణి అదే పాయింట్ మెన్షన్ చేసింది, నువ్వు పృథ్వీ గెలవాలని ఏడ్చావు, సో ఆ పృథ్వీ ఆడాడు అన్నావు, నబీల్ ఏమైనా కాలు జాపుకొని కూర్చున్నాడా? ఆట ప్రకారం నబీలే విన్ను. ఇప్పుడు నువ్వు ఎలా అయినా ఓడిపోబ్బా, నువ్వు ఎంత ఫాస్ట్గా నాడు. సో ఇప్పుడు ఒక్కో గేమ్లో ఒక్కో అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక్కో గేమ్లో ఒక్కో డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక్కో గేమ్లో లక్ కలిసి వస్తుంది, ఒక్కో గేమ్ లక్ కలిసి రాదు. నబీల్ కూడా చాలా ఫైట్ ఇచ్చాడు బెలూన్ టాస్క్లో, కానీ నబీల్ ఓడిపోయాడు. ఎందుకని, అంతకుముందు 2-3 టాస్కులు ఆడి ఉంటాం, కొంచెం ఆయన లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇబ్బంది అవటం, అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆడి ఓడిపోయినా మనం పృథ్వీనే విన్నర్ అన్నాగా, ఇక్కడేం తప్పట్లేదుగా. సో ఇక్కడ ఆయన తప్పు రాసి ఐకియామ్కి మధ్య స్పేస్ పెట్టకపోతే అది ఆయన ఆడిన తప్పు, ఆయన గైడ్ చేసిన జనాలకు తప్పు. ఆయన గైడ్ చేసింది కూడా ఎవరెవరు, నువ్వు లేకపోతే నిఖిలు, వీళ్ళు. నువ్వేదైనా తప్పు పట్టాలంటే వాళ్ళ పట్టాలి. ప్రేరణ కూడా అంటుంది, మీకు గుర్తుందో లేదా ఆ టాస్క్ అయిపోయాక, నా మీద గుర్తావేంది, నువ్వు సంచాలకగా నేను అన్నీ చెప్పలేను, నువ్వేదన్నా
తిట్టాలి ఓడిపోయిన పృథ్వీని అంటాడు. నువ్వేదైనా తిట్టాలనుకుంటే వీళ్ళని తిట్టాలిరా యష్మిని, నిఖిల్‌ని. ఎందుకంటే నిఖిల్ ఏమో నీకు అసలు క్లూ సరిగ్గా ఇవ్వలేదు. ఆట అయిపోకుండా ఆటకి ఇంకా టైం ఉన్నా గానీ వెలుగొట్టిచ్చారురా నీతోటి. నీకు అసలు గేమ్ అర్థమవుతుందా? అని ప్రేరణ కూడా అంటది. సో, ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో ఆమె ఫేవరెటిజం కనిపించిందా లేదా? సో, నబీల్ కూడా అందుకే కదా! నబీల్ ఇప్పుడు సరే చూస్తున్నా మనకు అర్థం కాలేదు. బయట నుంచి మీరు 1 అవర్ చూసి వస్తున్నారు అని అంటున్నారు. నబీల్ ఏమంటాడు? నేను గెలిచింది ఆమె తీసుకోలేకపోయింది. హాఫ్ అన్ అవర్ పాటు ఎక్కి ఎక్కి ఏడ్చింది అన్న దాంట్లో ఆ సెన్స్ ఉందా లేదా? సో, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ పాయింట్లు అయిపోయినాయి. తర్వాత అవినాష్ పాయింట్‌లకి వద్దాం. అవినాష్ పృథ్వీని వేసే పాయింట్ అయితే నాకు కొంచెం ఓవర్ అనిపించింది ప్రోమోలో. ఎందుకో కూడా చెప్తా. సో, నువ్వు ఆడవాళ్ళతో ఆడటానికి వచ్చావా? సో, నువ్వెందుకు వచ్చావంటే విన్నర్ అవ్వడానికి వచ్చా. అయితే విన్నర్ అవ్వు. ఒక సర్కాయిజం కనపడింది. ఎవరైనా ఇక్కడ విన్నర్ అవ్వడానికి రావచ్చు. వాట్ ఇస్ రాంగ్ ఆన్ దట్? నాకైతే రాంగ్ ఏమనిపించలా పృథ్వీ ఆన్సర్‌లో. సో, కొంచెం ఇదిగా అనిపించింది. బట్ అవినాష్ యష్మిని వేసిన విషయంలో మాత్రం నేను అవినాష్‌దే కరెక్ట్ అంట. గైస్ మీరు ప్రతిదానికి మళ్ళా నువ్వు యష్మిని ఏది చేసినా తప్పు అంటావు, ఏది చేసినా తప్పు అన్నావు అంటే నేను యష్మి కరెక్ట్ అన్నప్పుడు కరెక్ట్ అన్నా. యష్మి మణికంఠ విషయంలో సో మగాడు ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను యష్మి సైడ్ తీసుకున్నా. ఆ మీనింగ్ అది కాదని. సో మీకు ఇన్సిడెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ అనలైజ్ చేయగలిగితే మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఏమన్నాడు అవినాష్? ఎప్పుడైతే నువ్వు మణికంఠకి జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళాడు టేస్టీ తేజ వేయటానికి అని అన్నావు, ఎందుకంత గ్రజ్జి అంటే ఆమె అన్న పాయింట్ చూడండి, క్లియర్గా చూడండి ఆమె అన్న పాయింట్. సో టేస్టీ తేజ మణికంఠని సెలెక్ట్ చేసుకొని పాయింట్స్ చెప్పాక నాకు అనిపించింది అంటుంది. మణికంఠని సెలెక్ట్ చేసుకొని పాయింట్స్ చెప్పాక కాదు, మణికంఠని సెలెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడే ఆమె ఎక్స్ప్రెషన్ కనపడింది. మీరు ఎంతమంది గమనించారో లేదో ఆ క్లిప్ కూడా వైరల్ అవుతుంది చూడండి. అంటే జస్ట్ లైక్ దట్ మణికంఠని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, మణికంఠ దొరికాడు. అండ్ ఫ్లిప్ సైడ్ ఏం చెప్తుంది? మణికంఠ మీద కన్సర్న్ ఉంది నాకు, మణికంఠ మీద అది ఉంది, ఎవ్రీ వీక్ ఆయన చేయాలని నాకు ఎందుకు ఉంటుంది, నా గేమ్ నాది, ఆయన గేమ్ అయింది, నేనేదో ఫ్లోలో అన్నా కానీ ఎందుకు ఉంటుంది, ఇటువంటి మాటలు మాట్లాడింది. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే నాకు నిఖిల్ కంటే మణికంఠ ఎక్కువ, మణికంఠకి నేనున్నాను, నిఖిల్కి ఎవరున్నారు, ఈ రేంజ్ వెళ్ళిపోతాయి మాటలు. సో చేసే పనికి తినికి సంబంధం ఉండదు. సో ఇప్పుడు దాకా వీళ్ళు మాట్లాడుకుంది ఏంది? సో మణికంఠని కట్టడి చేయాలి అది ఇదని. సో ఇప్పుడు ఏమో చేసేది ఎలా అనిపించింది? చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా అనిపించిందా లేదా? అంటే నేను ఈ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా, అంటే అసలు ఇంకా పాయింట్ చెప్పలా, పాయింట్ చెప్పాక నచ్చిందా అంటే పాయింట్ చెప్పలా. టేస్టీ తేజ ఒక మనిషిని వేసేటప్పుడే ఎంజాయ్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు కాదు, అంటే ఇది ఒక డిఫరెంట్ గేమ్ అండి. ఇప్పుడు యష్మి విష్ణుప్రియ బాగున్నారనుకో, ప్రజెంట్ విష్ణుప్రియ ఫ్యాన్స్కి యష్మి చాలా బాగా నచ్చవచ్చు. విష్ణుప్రియ ఫ్యాన్స్ అట్టైన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకానొక గేమ్లో అభయ్ వల్ల విష్ణుప్రియ పడిపోతే యష్మి డ్యాన్స్లు వేస్తుంది, విపరీతంగా డ్యాన్స్లు వేస్తుంది. అప్పుడు చాలామంది కమెంట్ చేశారు, ఏంట్రా గేమ్లో ఏమో శోభాలాగా బిహేవ్ చేస్తున్నాయి. సో అదే నేను విషయాన్ని చాలా ఎలాబొరేట్గా థింక్ చేస్తా కాబట్టి నీ పాయింట్ చెప్పగలుగుతున్నా. హరితేజ అల్లాడించిందని చెప్పడానికి జస్ట్ లైక్ దట్ చెప్పలా నేను. ఆమెకు ఒక ఫేవరెటిజం ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో నచ్చిన వాళ్ళు అయితే ఒకలాగా చేస్తే, నచ్చిన వాళ్ళు అయితే ఒకలాగా చేస్తే, అది స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఖచ్చితమైన మనస్తత్వం, ఎక్సలెంట్ అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎంత ఇదిగా అంత హేళన చేస్తే విష్ణు గురించి మాట్లాడిందో చూసాం. ఓకేనా, నిన్న ఆ కామెంట్స్ ఏంటండి? అసలు ఎవరన్నా అంటారా? ఇప్పుడు నాకు సార్ కానీ అవి వేసి చూపిస్తే అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలా. రోహిణి మీద అండ్ నైని మీద చేసిన కామెంట్స్, మేకప్ తీస్తే చూడలేమురా అని, అంత ఆ లెవెల్కి వెళ్ళటం వేస్ట్ కదా. సో ఒకవేళ అదే పాయింట్ ఆమెనంటే ఆమె ఏడవదా? ఏడ్చిద్దా ఏడవదా? సో అదొక పాయింట్. సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మణికంఠని తెలియకుండానే మణికంఠ గేమ్కి సరెండర్ అయిపోయారు. వీళ్ళు ఫస్ట్ నుంచి డిఫరెంట్గా ఆడితే పర్లా. వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరి గేమ్ స్టైల్ ఒక్కొక్కరిదండి. ఓకేనా, మణికంఠ విషయంలో నేను ఇప్పటికీ కొన్ని పాయింట్స్ కట్టుబడి ఉన్నా. మణికంఠ బయట విషయాలు ఏదైతే చెప్పాడో, నా స్టెప్ డాడ్ వల్ల నేను ఇన్సల్ట్ చేశాడు, వాటిని ఇప్పటికీ నేను సమర్థించను. నా విషయంలో ఎప్పటికీ అది రాంగే. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గేము. ఇంట్లో వాళ్ళని కూడా తెచ్చి నువ్వు సింపతి పొందాలనేది అది వేరే లెవెల్ అనమాట. అసలు అది అంతకంటే ఎక్స్ట్రీమ్ ఉండదు ఇంకా. సో అది చేసేసాడు ఆయన. ఆ పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను, నాకు నచ్చడు అసలు. ఆ పాయింట్ అవడమే తప్పు. కానీ
ఆయన గేమ్ పాయింట్‌లో కొన్ని వాడే స్ట్రాటజీస్ గాని, కొన్ని వాడే ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఇంకా ఆ పాయింట్ గురించి ఎన్ని సార్లు చెప్తాం ఆల్రెడీ చెప్పేసాను నేను. ఆల్రెడీ చెప్పేసాక ఇప్పుడు గేమ్‌లో ముందుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ఇంకొన్ని పనులు వీళ్ళకి నచ్చకపోతే సో అది వేస్ట్ కదా! అది అది జనాలు చూస్తారు కదా! ఇప్పుడు ఈళ్ళకి ఎంత పెద్ద సమస్యొచ్చిందంటే చూడండి. ఫస్ట్ వాళ్ళ క్లాన్‌లోనే ఉండి ఇప్పుడు చూడండి 'మనీ' అనే పర్సన్ ఓజీ పర్సనే. ఓజీలో మెంబరే. కానీ ఓజీలో మెంబర్ కాకుండా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ పోరాటం, వీళ్ళ ఆరాటం ఎదురున్న రాయల్స్ కంటే వీళ్ళ టీమ్‌లో ఉన్న మనీ మీద ఉంది కాన్సంట్రేషన్. ఆ రాయల్స్ ఆరాటం, పోరాటం అసలు మీరందరూ మనీని ఇచ్చేశారు అన్నట్టు వీళ్ళదుంది. సో ఓవరాల్‌గా ఆయన సెంటర్ పాయింట్ పెట్టారుగా. ఇప్పుడేం జరిగిద్ది? ఇది 1.0 నెక్స్ట్ వీళ్ళొచ్చారు. వీళ్ళు సపోర్ట్ చేశారు. ఎవరు? రాయల్ టీమ్. తర్వాత మనీ 2.0 అని బయటికి తెచ్చారు. అబ్బా! మీ టీమ్‌లో ఒకరు మంచోళ్ళని. తర్వాత ఏం జరిగిద్ది? ఈయన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మళ్ళా ఈ టీమ్‌లో ఒక ఇద్దరిని ఏసాడనుకో, అది మనీ 3.0 అయిపోద్ది. అప్పుడేమైద్ది? మళ్ళా ఈ రాయల్, ఓజీ టీములు 2 కలిసి మణికంఠ మీద పోరాటం చేస్తారు కదా! అది మనీ 4.0 అయ్యిద్ది. సో, సో ఓవరాల్‌గా 'బిగ్ బాస్' మణికంఠ అన్నట్టు కంటెంట్ ఎళ్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని మాటలు చెప్తున్నారు. టార్గెట్ మనకిప్పుడు తెలిసిందిరా, మనం ఇప్పుడు రియలైజ్ అయ్యాంరా అంటే ప్రతి చిన్నదానికి వేయకూడదురా వాడిని. పెద్ద తప్పు ఉంటేనే ఏంటి అంటే ఇప్పుడు దాకా వేసిన చిన్న చిన్న తప్పులుగానేగా నిఖిల్ మాటల్లో. సో నిఖిల్ ఏదైతే మణికంఠ విషయంలో ఫ్రెండ్షిప్ చేసేదంతా ఫేక్ ఫ్రెండ్షిప్పేగా. నేను నీకున్నానురా అది ఇది అని చెప్పడం ఇవన్నీ ఫేక్ ఫ్రెండ్షిప్ అని అర్థం చేసుకోవాలిగా. సో మనీ చాలా చేసాడు అటువంటి. ఇప్పుడు మనీ గురించి మనం ఎందుకు చెప్పుకోమంటే మనీకున్న బిరుదే అది. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆయన ఈరోజు చేసిన వాళ్ళు రేపు చేస్తాడు అని హౌస్ మొత్తం జనాలు అందరూ అనుకుంటుంది. దీంట్లో మీరు ఏ విధంగా డిఫరెంటు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు డిఫరెంట్‌గా ఆడాలి కదా! అదే నేను చెప్తున్నా. ఇప్పుడు టార్గెట్ యష్మిని ఎందుకు రాలా? ఇంతమందిని చేసినా, ఇంతమందిని యష్మిని చేసినప్పుడు యష్మికి సింపతి రావాలి. అంటే యష్మిని చేసిన పాయింట్‌లో ఒక మణికంఠ విషయమే లేదు. సో నబీల్ పృథ్వీ విషయంలో కూడా నువ్వు సైడ్ తీసుకుంటున్నావు. మిగిలిన విషయాల్లో కూడా నీకు నచ్చిన క్లాన్‌కి, నీకు నచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అన్న మాటలు కూర్చొని ఏందిరా యష్మి ఇంత జరిగింది? అసలు ఏమన్నా అర్థం ఉందా? అని మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకోవట్లేదు ఎందుకు? అంటే యష్మికేసిన నామినేషన్స్ యష్మికే అంత అనిపించటంలే పెద్దగా. ఏదో ఏసారులే మణికంఠకు ఏదో నెగిటివ్ కంటెంట్ ఏదో చూపించుంటారు ఏసారులే అన్న సెన్స్ ఆమెది. నాలో తప్పులే లేవన్న సెన్స్. ఇప్పుడు వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు నువ్వు డిఫెన్సివ్‌గా డిఫెన్స్ చేసుకుని ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి. నామినేషన్ ప్రక్రియ అది. డిఫెండ్ చేసుకున్నాక విడి సందర్భాల్లో తను రియలైజ్ అవ్వగలిగితే అది గేమర్. ఏమో నేను తప్పు చేసుండొచ్చు. కొంచెం నేను అగ్రెసివ్‌గా అయ్యుండొచ్చు. నాయి కూడా తప్పులు చేసుండొచ్చు అంటే ఆమెలో సెల్ఫ్ రియలైజేషన్ అవుతున్నట్టు. లేదురా ప్రతిదీ మనీయేరా. మనీ ఎన్ని సార్లు ఓదార్చానురా నేను. నన్ను ఒక్కసారైనా ఓదార్చాడా? మనీకి నేను ఎంత హెల్ప్ చేశానురా వాడు నాకేమైనా హెల్ప్ చేశాడా? ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడటం వల్ల నేను ప్రతిదీ కరెక్టే ఉన్నానని చెప్పటం. అందరూ వాళ్ళ టీంలో అసలు ఓదార్చొచ్చుగా యష్మిని. ఏంది అసలు ఇన్నేసారు యష్మి. ఆ టాపిక్కే రాలేదు చూసారా? అంటే యష్మిని ఎక్కువ మంది టార్గెట్ చేసి నామినేషన్ వేసిన రోజు కూడా వాళ్ళు మనీ గురించే మాట్లాడుతున్నారు. ఇంక అర్థం చేసుకోండి. మనీ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడా యష్మి విషయాలంటే యష్మికి వేసిన నామినేషన్ పాయింట్స్‌లో మనీ విషయం ఒక పార్ట్ అయితే నబీల్ అండ్ పృథ్వీ విషయం కోట్ చేసిందే ఎక్కువ. సో నువ్వక్కడ పృథ్వీ కోసం గేమ్ ఆడావన్న పాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో అక్కడ నబీల్ గురించి మాట్లాడుకోవటంలా, పృథ్వీ గురించి మాట్లాడుకోవటంలా, యష్మికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవటం ఇంతమంది టార్గెట్ చేశారు. అక్కడ మనీ గురించే మాట్లాడుకుంటున్నారంటే చూసే ఆడియన్ ఎలా తీసుకుంటాడు? సో కొంచెం హేట్రెడ్ భావంతో ఉన్నారు ఆయన పట్ల అనేది అర్థమైద్దా లేదా? అది నేను చెప్పాలనుకుంటే దాన్ని మీరు అర్థం చేసుకోక మనీ తప్పులున్నాయి. మనీని టార్గెట్ చేస్తున్న మాట వాస్తవమా? యష్మిని టార్గెట్ చేస్తున్న మాట వాస్తవమా? ఇవన్నీ థింక్ చేయాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్లు దొరుకుతాయి. ఇలా అందరూ అంటారు పైకి. ఇప్పుడు యష్మికి ఒక బాధ వచ్చిందండి. యష్మికి చెప్పటానికి ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఎన్ని గొడవలున్నా ప్రేరణ ఉంటుంది యష్మికి చెప్పటానికి. నిఖిల్ ఉంటాడు. పృథ్వీ వాళ్ళ మధ్య గొడవలు ఏడ్చుకున్నా కానీ మళ్ళీ దగ్గరికి తీసుకొని యష్మిని ఓదారుస్తాడు. సో ఇంత సపోర్ట్ ఉందిగా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనీకున్న సపోర్ట్ ఎవరికి లేదు, మేమందరం ఓదారుస్తున్నాం అన్నారు. ఎక్కడ? మనీ పక్కనుండే నబీల్ కూడా సో ఆ టాప్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండని అంటున్నాడు. అంటే మనీ ఆటను చూస్తే భయం, మనీ ఎక్కడ ముందుకెళ్తాడనే భయం. ఒక్కసారిగా వచ్చి సేవింగ్ ఆర్డర్లో మనీ టాప్ 3లో ఉన్నాడనగానే భయం. అక్కడి నుంచి వచ్చిన ఈక్వేషన్స్ ఇవన్నీ. అప్పుడు దాకా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే చేసుకొని ఆయన ఏదో అర్థమైపోద్ది కదా బయట, ఇంకా 4 ఓట్లు ఎక్స్ట్రా వేస్తే ఇంకొంచెం అర్థమైపోయి ఆయన డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. అది జరగటంలో జరగనప్పుడు
నిన్ను ఎంతమంది టార్గెట్ చేసి ఎంతమంది నామినేషన్ చేసినా దాంట్లో నిజం ఉందని ఫీల్ అయినప్పుడు ఎందుకు అనుకుంటారు? దట్స్ ఆల్. మీకు అర్థమైతే ఒక లైక్ కొట్టండి. అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి. అర్థమైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.